హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా. ఈరోజు మన బ్యూటీ సెగ్మెంట్లో జుట్టు గురించి తెలుసుకుందాం. జుట్టు గురించి ఏంటా అనుకుంటున్నారా? చాలామంది జుట్టు ఊడిపోతుందని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, ఎలాంటివి వాడాలి, ఏ క్రీమ్స్ వాడితే బాగుంటుంది, ఏ లోషన్స్ వాడితే బాగుంటుంది, ఎటువంటి ప్యాక్స్ వాడితే బాగుంటుంది అని అనుకుంటారు కదా. కానీ ఎంత వాడినా కానీ మనకి ఆ జుట్టు రాలడం అనేది తగ్గదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఒక బెస్ట్ ప్యాక్ని ఎంచుకోవాలండి. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెస్ట్ ప్యాక్ అంటే మనము తినే ఆహారం కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికని మనం ఏం తింటుంటాము? ఫ్రూట్స్, సలాడ్స్ లేదా ఏదైనా విటమిన్ పల్సెస్ లాంటివి, అంటే మొలకెత్తిన గింజలు లాంటివి అలాంటివి తింటూ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా తింటుంటాం. అంటే మన బాడీ హెల్తీగా ఉండాలంటే ఇలాంటి ఫుడ్స్ని తింటాం కదా. మరి హెయిర్కి కూడా ఒక ఫుడ్ కావాలి కదా. హెయిర్ హెల్తీగా ఉండాలంటే వాటికి కూడా ఒక ఫుడ్ అనేది ఉండాలి. అది ఏం ఫుడ్డా అనుకుంటున్నారా? ఆ ఫుడ్ ఏంటంటే ప్యాక్స్ అండి. హెర్బల్ ప్యాక్స్, న్యాచురల్ లీవ్స్తో అంటే ఆకులతో తయారు చేసిన హెర్బల్ ప్యాక్స్. అవి ఏమిటి అంటే ముఖ్యంగా మొదటిది మందార ఆకుల పొడి. మందార ఆకుల పొడి చాలా బెస్ట్ అండి. హెయిర్ గ్రోతింగ్ అవ్వడానికి మెయిన్ ఫస్ట్ ప్యాక్ ఏంటంటే అది మందార ఆకుల పొడే. ఈ పొడి ఖచ్చితంగా అది అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా అవుతుంది. జుట్టు కూడా చాలా దృఢంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్యాక్ వచ్చేసి మనకి గుంటగలగరాకు. ఈ గుంటగలగరాకు చాలా బెస్ట్ అండి. అప్పట్లో అయితే గుంటగలగరాకుని నూనెలో వేసి వేడి చేసి ఆ నూనెని తలకు అప్లై చేసి అలా మర్దన చేసి వదిలేస్తుంటారు. అలా రెగ్యులర్గా వాడడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది. అలా మన పూర్వీకులు చేసేవారనమాట. కానీ ఇప్పుడు కూడా అలా ఆకులు దొరకకపోయినా కానీ ఆ ఆకుల పొడి అనేది దొరుకుతుంది మార్కెట్లో. గుంటగలగరాకు పొడిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం. ఈ ఫేస్ ప్యాక్లో మనం తయారు చేయబోయే హెయిర్ ఫుడ్ ప్యాక్లో గుంటగలగరాకుని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అలాగే మనకి వేప ఆకుల పొడి. వేప ఆకులని ఎండపెట్టి పొడి చేసుకున్నా బాగుంటుంది. లేదు మనకి టైం లేదు అనుకుంటే కనుక బయట దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని మనం అది యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ మందార ఆకుల పొడి వేయాలి. అందులోనే అంటే మన జుట్టును బట్టండి. జుట్టు పెద్దగా ఉంటే 5 స్పూన్స్ వేయాలి. జుట్టు చిన్నగా ఉంటే 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. కాబట్టి అలా వేసిన తర్వాత దాంట్లోనే వేపాకు తక్కువ వేయాలి. ఒకవేళ మందారాకు 3 స్పూన్స్ వేస్తే వేపాకు 1.5 స్పూన్ వేయాలి. చేదుగా ఉంటుంది కదా. యాక్చువల్గా వేపాకు ఎందుకంటే డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి కానీ మనం వాడుతూ ఉంటాం అందులో, డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి. కాబట్టి వేపాకుని 1.5 స్పూన్ వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత ఇందులోనే మనము గుంటగలగరాకు పొడి అని చెప్పాను కదా, దాన్ని 3 స్పూన్స్ వేయాలి. అలా 3 స్పూన్స్ వేసి ఆ ప్యాక్ని మిక్స్ చేయాలి. దాంట్లోనే మెంతి పొడి అంటాం కదా, మెంతి పొడి బయట అవైలబుల్లో ఉంటుంది. ఆ మెంతి పొడిని ఒక 1 స్పూన్ వేసుకొని అందులోనే మనము ఇప్పుడు మందార ఆకులు వేసాం కదా, మందార పువ్వుల పొడి కూడా దొరుకుతుంది. మందార లీవ్స్ వేసుకున్నాం కదా ఫస్ట్ మనము. ఇప్పుడు మందార ఫ్లవర్స్ పొడి కూడా దొరుకుతుంది. ఆ పొడిని కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని, ఆ 2 స్పూన్స్ ఎందుకు వేస్తున్నాము అంటే కనుక కలర్ రావడానికి, హెయిర్కి ఒక మంచి కలర్ వస్తుందండి. దానికోసమని మందార ఫ్లవర్స్ పొడిని కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అందులోనే మనము ఆమ్లా పౌడర్, ఉసిరికాయ పొడి జుట్టు ఎంతో అందంగా నల్లగా కనిపించేలా చేస్తుంది. తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఆమ్లా పొడి అంటే ఈ ఉసిరి పొడిని వాడితే కనుక వెంట్రుకలు తెల్లగా అంటే తెల్లగా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంటాయి కదా, తెల్లగా రావడానికి హెయిర్స్ ఒక వెంట్రుక స్టార్ట్ అవుతుంది, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ ఉసిరి పొడిని వాడాలి. టోటల్గా మొత్తం హెయిర్స్ తెల్లబడ్డాక వాడితే మాత్రం కుదరదండి. స్టార్టింగ్ 1-2 తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి అనగానే వెంటనే ఉసిరి పొడిని తలకు పెడితే కూడా మనకి వైట్ హెయిర్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని కూడా ఒక 3 స్పూన్స్ వేసుకొని ఇందులో కొబ్బరి బోండం నీళ్ళు, కోకోనట్ వాటర్ అంటాం కదా, కొబ్బరి బోండం నీళ్ళని కొద్దిగా కలిపి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేసిన ఫైన్ పేస్ట్ని తీసుకొని హెయిర్కి ఎక్కడెక్కడైతే మనకి అంటే ఈ కుదులకు కూడా అప్లై చేయాలి. అలాగే మాడకి అంటే డాండ్రఫ్ ఉంటుంది కదా, డాండ్రఫ్ ఉన్న ప్లేస్లలో కూడా కొద్దిగా అప్లై చేస్తూ వెళ్ళాలి. అలా అప్లై చేసిన తర్వాత 1 అవర్ అలాగే ఉంచాలి. 1 అవర్ తర్వాత మనము హెడ్ బాత్ చేసుకోవాలి. ఎలా హెడ్ బాత్ చేసుకోవాలి అంటే కూల్ వాటర్తో కాదండి, మనం నార్మల్ అంటే గోరువెచ్చని నీళ్ళు అంటాం కదా, గోరువెచ్చని నీటితో చేయాలి. కూల్ వాటర్తో చేయకూడదు. మరి ఎక్కువ వేడి వాటర్తో కూడా చేస్తే కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనము గోరువెచ్చని వాటర్తోనే తలస్నానం చేయాలి. అలా చేసిన తర్వాత కానీ షాంపూస్ మాత్రం అస్సలు అప్లై చేయొద్దండి. మనం ఎప్పుడైతే హెయిర్కి ఈ ప్యాక్ని వాడుతామో మొదటి రోజు మనము షాంపూని యూస్ చేయదు. నెక్స్ట్ డే ఉంటుంది కదా, మనము ఈ ప్యాక్ వాడిన నెక్స్ట్ డే ఆ రోజు షాంపూని యూస్ చేసుకోవచ్చు. షాంపూ కూడా
మంచి కండిషనర్ షాంపూ అయి ఉండాలి. ఎలాంటిదంటే మనకి బయట దొరుకుతుంది, ఆమ్లా షాంపూ దొరుకుతుంది, మీరా షాంపూ అని, ఇలాంటి షాంపూ అంటే కుంకుడికాయలతో చేసిన షాంపూ, ఇలాంటిది అయితే బెస్ట్గా ఉంటుందండి. ఇలా రెగ్యులర్గా చేస్తుండండి. అంటే రెగ్యులర్గా అంటే మంత్లీ 2 times చేస్తే చాలు. ఇలా చేస్తుంటే ఇక మీ హెయిర్ రాలడం అనేది ఉండదండి. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఇలాంటి ప్యాక్ని ట్రై చేసి జుట్టుని మరి కాస్త పెద్దగా అయ్యేట్టు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా సింపుల్గా హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and subscribe Eagle Health and Beauty.